సమ్మర్‌లో వచ్చే కంప్లెయింట్స్‌కు చాలా మటుకు అందరూ ఏంటంటే సమ్మర్ అనంగానే ఆఫ్‌కోర్స్ నిజమే మరి 45, 50 దాకా టెంపరేచర్స్ వెళ్ళిపోతున్నాయి. ప్రతి ఒక్కరికి వడదెబ్బ కొట్టడం, సమ్మర్‌లో బయటికి వెళ్ళలేకపోవడం, తర్వాత చాలా రకాల కంప్లెయింట్స్ వస్తాయి. కొంతసేపు పోయొచ్చిన వెంటనే లేకపోతే వడదెబ్బ కొట్టడం, లేకపోతే ఫీవర్ రావడం, సమ్మర్ ఫీవర్స్ వస్తుంటాయి. వీటికో మనకు ఈ సమ్మర్ ఎదుర్కోవాలి అంటే బాడీలో నెమ్మదిగా సమ్మర్‌కు తగ్గటువంటి ఫుడ్ తీసుకోవడం. అంటే మనం సాధ్యమైనంత వరకు మసాలాలు, నాన్ వెజ్జు, బిర్యానీలు, పూరీలు, నూనె పదార్థాలు అవాయిడ్ చేయాలి. చాలా బ్లాండ్ అంటే బ్యాలెన్స్‌డ్ ప్లెయిన్ డైట్ తీసుకోవాలి. ఈజీగా అరిగే డైట్ తీసుకుంటుండాలి సమ్మర్‌లో. ముఖ్యంగా పెరుగన్నం. ప్రతి ఒక్కరు పొద్దున్నే పెరుగన్నం తింటే చాలా హ్యాపీగా ఉంటారు. వాటిలో కొంచెం పొమోగ్రానేట్ సీడ్స్ కలుపుకోవచ్చు. లేకపోతే అరటిపండు తినొచ్చు. ఆ పెరుగన్నంలో పొద్దున్నే లేచిన వెంటనే పెరుగన్నం తింటే సగం కంప్లెయింట్స్ మనం సమ్మర్ కంప్లెయింట్స్ రాకుండా చూసుకోవచ్చు. వీటితో పాటు చియా సీడ్స్ లేదంటే మనం ఇంకేమంటారు సబ్జా గింజలు. ప్రతిరోజు ఒక గ్లాసు సబ్జా గింజల్లో నీళ్ళల్లో సబ్జా గింజలు 1 టీ స్పూన్, 2 టీ స్పూన్‌లో నానబెట్టేసి దాంట్లో కొంచెం కండసార లేదా మిశ్రి అంటాం మనం. మిశ్రి అంటే కండ చక్కెర. వీటిని నానబెట్టుకొని జస్ట్ ఒక గ్లాస్ తీసుకున్నారనుకోండి వడదెబ్బ రాకుండా ఉంటుంది. వడదెబ్బ పోయొచ్చినోళ్ళు కూడా బయటకు వచ్చినవంటే ఈ ఫ్రిడ్జ్ నీళ్ళు, చల్లటి నీళ్ళు, కూల్ డ్రింక్స్, కోకులు, కోలాలు ఇవన్నీ తాగకుండా ఒక గ్లాస్ పల్చటి మజ్జిగ కొంచెం సాల్ట్ వేసుకొని చక్కటి పల్చటి మజ్జిగ తీసుకోవడం. అట్లాగే సబ్జా గింజలు నానబెట్టుకొని చక్కగా అంటే నీళ్ళలో అప్పటికప్పుడు నానేసి వెంటనే కండసారి వేసుకోవడం. ఆ కండసారితో తీసిన ఒక గ్లాస్ తాగడం. తర్వాత కొబ్బరి నీళ్ళు తాగడం. తర్వాత మజ్జిగ తాగడం. తర్వాత ఇవన్నీ చెప్పినట్టే సద్దన్నం తినడం, లేకపోతే పెరుగన్నం తినడం, మజ్జిగ బాగా 3, 4 సార్లు తీసుకోవడం. ఇవన్నీ తీసుకుంటుంటే డెఫినెట్‌గా వడదెబ్బ నుంచి తట్టుకోవచ్చు. ముఖ్యంగా వడదెబ్బ కొట్టినప్పుడు వడదెబ్బ కొట్టకుండా ఈ డైట్‌తో పాటు హోమియోపతిలో చాలా కొన్ని మంచి మందులుంటాయి. మొదటి నుంచి కూడా చాలామందికి తెలుసు. ఆ మందులను ఫర్ ఎగ్జాంపుల్ నాట్రమూర్ అని, గ్లోనైన్ అని, జెల్సిమియం అని రకరకాల మనం ప్రివెంటివ్‌గా వాడొచ్చు. వడదెబ్బ కొట్టకుండా బయటికెళ్ళే ముందు మందులు వేసుకోవచ్చు. వెళ్ళొచ్చిన తర్వాత కూడా మనం కొంచెం నీరసంగా ఉన్నా, కొంచెం డీహైడ్రేటెడ్‌గా ఉన్నా, కొంచెం ఓ రకమైనట్టు కళ్ళు తిరగడం ఉన్నా, ఒళ్ళు వెచ్చబడుతున్నా హోమియోపతిలో చాలా మంచి మందులుంటాయి. ముఖ్యంగా ఈ సమ్మర్ కంప్లెయింట్స్‌కి మాత్రం అక్యూట్స్ అంటే తరుణ వ్యాధులు రాకుండా ప్రివెంటివ్‌గా ఇవ్వచ్చు. వచ్చిన తర్వాత కూడా ఈ జ్వరం అనుకో, తలనొప్పి అనుకో, కళ్ళు తిరగడం అనుకోండి, తర్వాత ఈ సన్ స్ట్రోక్ వాటిలో కూడా హోమియోపతిలో చాలా మంచి మందులు. ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు నాట్రమూర్ ఒకటి, గ్లోనైన్ ఒకటి, తర్వాత జెల్సిమియం ఒకటి ఇలాంటి కొన్ని మందులతోన మనం రాకుండా వచ్చిన తర్వాత కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ చెప్పిన చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు. ఏంటి ముఖ్యంగా మజ్జిగ తాగడం, తర్వాత పెరుగన్నం తినడం, తర్వాత ఈ అతి మసాలాలు, నూనె పదార్థాలు, నాన్ వెజ్ టోటల్గా మానేయడం, తర్వాత వాటర్ మెలన్ ముఖ్యంగా మస్క్ మెలన్, వాటర్ మెలన్ సమ్మర్లో వచ్చే ఫ్రూట్ ప్రకృతి భగవంతుడు మనకు అందుకని ప్రొవైడ్ చేశాడనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా వాటర్ మెలన్ 1 కప్పు ముక్కలు తినొచ్చు, ప్రతిరోజు తినొచ్చు. ఎందుకంటే వీటిలో ఫ్రక్టోస్ ఉంటుంది. న్యాచురల్ మనకు గ్లూకోజ్ ఉండే షుగర్ ఉండదు. ఫ్రక్టోస్ కాబట్టి స్లోగా మనకు ఇన్సులిన్ రిలీజ్ చేస్తూ మనకు షుగర్ లెవెల్ పెరగకుండా చూస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ ఈ చిట్కాలు మజ్జిగ తాగడం, పెరుగు తినడం, పెరుగన్నం తినడం, తర్వాత సబ్జా గింజలు నీళ్ళలో పెట్టుకొని కొంచెం నానబెట్టి కొంచెం కండసారి మిశ్రి వేసుకొని తాగడం, తర్వాత ఎండకి వెళ్ళినప్పుడు ఇలాంటి మందులు నేను చెప్పినటువంటి హోమియోపతి మందులు డాక్టర్ సలహా ప్రకారం గ్లోనైన్ కానీ, నాట్రమూర్ కానీ, లేకపోతే జెల్సిమియం కానీ ఇలాంటి మందులు, సాబాల్ డ్రింక్స్ అని హోమియోపతిలో ఉంటాయి. ఈ సన్ స్ట్రోక్ను పడ్డవాళ్ళు కానీ పడకుండా ఉండడానికి కానీ చాలా చక్కటి మందులు ఉంటాయి. మీరు వీటిని గురించి మీకు ఏమైనా సలహాలు, డౌట్స్ ఉన్నా హరిణి హోమియో డిస్పెన్సరీ 7842984780, 9440611647 ఫోన్ చేసి ఈ సలహాలు, డౌట్లు క్లియర్ చేసుకోవచ్చు.